సింగిల్ విండో సొసైటీలో ప్రస్తుతం ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నిఖిల్, వీళ్ళిద్దరి వ్యవహారం కూడా ఈ నిఖిల్ అనే వ్యక్తికి మాత్రమే తెలుసు. కాబట్టి ఏదైనా మరి శృతి ఎస్ఐని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే సాయి కుమార్ బీబీపేటలో పనిచేయట్లేదు. ఎస్ఐ సాయి కుమార్ ఆయన బిక్నూరుకి మూవ్ అయిపోయాడు, బదిలీ అయింది. సో కొంత శృతితో దూరం పెరిగింది. 1 సంవత్సరంన్నర నుంచి సాయి కుమార్ బిక్నూరుకి బదిలీ అయిపోయాడు కాబట్టి కొంత దూరం పెరిగింది. అయితే శృతి మాత్రం అప్పటి నుంచి కూడా ఎస్ఐని తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నట్టుగా కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఈ ఒత్తిడి కారణంగానే వీళ్ళందరూ కూడా, అంటే నిఖిల్కి వ్యవహారం తెలుసు, ఆ ఆపరేటర్కి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆ వ్యవహారం తెలుసు కాబట్టి వీళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టి మరి ఏం చేద్దాము అనే విషయంలో వీళ్ళు ముగ్గురు కూడా కొంత మాట్లాడుకోవడానికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళినట్టుగా మాట పెరగడం, ఆ తర్వాత కొంత దురుసుగా మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఇంకా లాభం లేదు అనుకున్నారో ఏంటో ఈ వ్యవహారం అంతా అందరి కుటుంబ సభ్యులకి తెలిస్తే ఇంకా పరువు పోతుంది, ఇంకా మనం ఏం చేయడానికి కూడా లేదు, మన మీద కేసులు ఫైల్ అయితే కూడా ఇంకా మన ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుంది. ఇట్లా అన్ని ఆలోచనలు చేసుకున్న తర్వాత మరి వీళ్ళు ముగ్గురు కూడా చెరువులో ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యము అనుకొని మరి చెరువులో దూకారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ వీళ్ళ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవి కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఆ ఫోన్లోనే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరుకుతుందా అని పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే అందులో మాట్లాడుకున్న విషయాలు కావచ్చు, చాట్లో ఏమైనా ఉన్నాయా, ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, సో అందరి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి పోలీసులు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మరి ఈ కేసులో ఏం జరిగింది, ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఈ పోలీసు అంటే ఈ వ్యవహారాన్ని అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్ కూడా ఇదే మాట చెప్తున్నారు. సో ప్రాథమికంగా అయితే వీళ్ళు ముగ్గురు చనిపోయారు, బట్ వీళ్ళు ముగ్గురు ఒకచోట గతంలో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్ ఇంకో చోటకు వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు ముగ్గురు ఎందుకని ఒకేసారి చనిపోయారు, ఒకే చెరువులో ఎందుకు దూకి చనిపోయారు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అనే కోణంలో మేము ఈ కుటుంబ సభ్యులందరినీ కనుక్కున్న తర్వాత కానీ ఈ కేసు తేలే అవకాశం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంగా కూడా అండ్ జిల్లా వ్యాప్తంగా కూడా. మరి ఈ కేసులో ఏం జరిగి ఉంటుంది, ఏమై ఉంటుంది, ముగ్గురు ఒకే దగ్గర ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.